ఘటనలు వాయుదాలు 10వ రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో సేమ్ సీన్. విపక్షాల ఆందోళనలతో ఇవాళ కూడా 2 సభలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనకు దిగడంతో సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. లోక్సభ, రాజ్యసభలోనూ నీట్ పేపర్ లీకేజీ, నిరసనలు తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీస్ లాఠీచార్జ్, అయోధ్య రామాలయ విరాళాల వివాదం వంటి పలు అంశాలపై విపక్ష ఎంపీలు ఉభయ సభల్లో నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో సమావేశాలు ఇవాళ కూడా వాయిదా పడ్డాయి. అయితే ఇవాళ లోక్సభలో విపక్షాల తీవ్ర గందరగోళం నినాదాల మధ్యనే కేంద్ర ప్రభుత్వం జనన మరణాల నమోదు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ఎటువంటి చర్చ లేకుండానే వాయిస్ ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. విద్యార్థుల మార్చ్పై పోలీసుల చర్యకు నిరసనగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా రద్దయింది. ఇటు విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ముఖ్యమైన బిల్లుపై చర్చలో పాల్గొనకుండా సభా సమయాన్ని వృధా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన రూల్ 267 నోటీసును రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తిరస్కరించారు. విపక్షాలు కావాలనే సభను అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. నిరసనల తీవ్రత కారణంగా ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టాల్సిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లుపై చర్చించలేకపోయారు.